ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలమే స్వాతంత్రం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. సూపర్ 6 అమలు చేసి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత పాలకుల సమయాన్ని డార్క్ సమయంగా చెప్పొచ్చని, 2019 నుంచి 2024 వరకు బ్రిటిష్ పాలన మాదిరిగా మారిందని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో తాము పాలన కొనసాగిస్తున్నామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు రావాలన్నా శాంతి భద్రతలు బలంగా ఉండాలని, ప్రతిపక్ష నాయకులు ఓడిపోతే ఓటు చోరీ అంటున్నారని విమర్శించారు. గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడినప్పుడు మరో న్యాయం అంటూ ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ఎవరైనా గొంతెత్తితే దాడులు జరిగేవని అన్నారు. అవినీతికి అలవాటు పడిన వాళ్ళు ఏమైనా చేస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు.